హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రైతులకు చంద్రబాబు నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే రైతు భరోసా కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకైతే 20,000 రూపాయల నగదునైతే ఖాతాల్లో జమ చేయడానికి అయితే సిద్ధమైనట్లు మనకు తెలుస్తుంది. అయితే దీనిలో మొదటి విడతగా అయితే 10,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే జారీ చేయనున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ రైతు భరోసాను పొందడానికి రైతులు ప్రాథమికంగా కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఈ రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వ ఉద్యోగులను అయితే మినహాయింపు చేసే కార్యక్రమంలో ప్రభుత్వం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ రైతు భరోసా ఏదైతే ఉందో సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా కింద రైతుల ఖాతాలు అయితే నగదును జమ చేయనున్నట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా రైతు భరోసా పొందే రైతులైతే రేషన్ కార్డు ఉన్నా లేకున్నా కూడా రైతు భరోసా కింద అర్హులైతే తప్పకుండా తీసుకుంటామని ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా రైతు భరోసా ఏదైతే ఉందో దీనికి కటాఫ్ అయితే ఇంకా దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే కేబినెట్ సమావేశంలో దానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ రైతు భరోసా ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం రైతు భరోసా అయితే రైతులకైతే పెట్టుబడి సాయాన్ని అందించింది. ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రైతు భరోసాను అన్నదాత సుఖీభవ కింద రైతులకైతే పెట్టుబడి సాయాన్ని అందించనుంది. అయితే మొదటి విడతగా అయితే ఫిబ్రవరి నెలలో రైతుల ఖాతాలో జమ కావాలని మనకు తెలుస్తుంది. అయితే ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పథకంలో లబ్ధిదారులు పొందాలంటే తప్పనిసరిగా వారు ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాతా అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా ఖాతాకు ఆధార్ కార్డు అయితే లింక్ చేసి ఉన్నట్లయితే వారికి మాత్రమే ఖాతాల్లో జమ చేయబడతాయని మనకు తెలుస్తుంది. అదేవిధంగా భూమి పత్రాలు, అదేవిధంగా పాన్ కార్డు తదితర ఐడెంటిటీ కార్డుల యొక్క టెక్నికల్ ఇష్యూలు లేకుండా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే పేర్లు కనుక తప్పున్నట్లయితే వెంటనే సరి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. నమస్తే.